హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో మీకు పెద్ద స్టోరీ చెప్తా అన్నాను కదా. కామెడీ ఏమైందంటే, నేను థర్డ్ వెండర్ దగ్గర నుంచి శాంపుల్ టీ షర్ట్ తీసుకొచ్చాక అసలు చెక్ చేద్దాం ఎలా ఉందో ఏంటి అని చెప్పి వాటర్ లో డిప్ చేశా. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత లైట్ గా కలర్ బ్లీడ్ అయింది. ఏంటి వీడు తెగ చెప్పేశాడు, టీ షర్ట్ల గురించి ఎక్స్ప్లెనేషన్ ఎంత బాగా చెప్పాడు, ఇదేంటి కలర్ డిప్ అవుతుంది ఏంటని. మిస్టేక్ ఏమైనా అయిందేమో అని చెప్పి వెండర్ కి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే అతను ఒకటే మాట అన్నాడు, సార్ మీరు తీసుకెళ్లిన లావెండర్ కలరే కదా, లావెండర్ కలర్ లైట్ గా బ్లీడ్ అవుతుంది, దాంట్లో ప్రాబ్లం ఏమి ఉండదు, వాష్ చేసిన తర్వాత పోతుంది అన్నాడు. ఓకే సార్ అలాగే అన్నాను. సరే సార్ అని చెప్పేసి టీ షర్ట్ వాష్ చేసిన తర్వాత నేను ఒక తాడు మీద ఆరేసాను. ఆరేసిన తర్వాత తిరిగేసి ఆరేస్తాను కదా, అక్కడ చూస్తేనేమో థ్రెడ్డింగ్ అనేది సరిగ్గా లేదు. అంటే మనం లాస్ట్ టీ షర్ట్ లాస్ట్ లో ఓవర్ ల్యాప్ స్టిచ్ గానీ ఏదైనా చేస్తాం, దీనికి ఓవర్ ల్యాప్ స్టిచ్ ఉంది. టీ షర్ట్స్ తీసుకున్నది ఎప్పుడన్నా ఓవర్ ల్యాప్ స్టిచ్ అనేది మొత్తం కంబైండ్ అయిపోయి టీ షర్ట్ నీట్ గా ఉండాలి. నాకు అది అసలు అనిపించలేదు. ఉంది ఏంటని అడిగాను, నాకు ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు, ఆగిపోయాను. ఇలా నేను టెక్స్ట్ చేశాను, ఇవి చూస్తున్నారు కదా, సేమ్ టీ షర్ట్ చూసారు కదా, ఇది ఓవర్లాప్ స్టిచ్ అంటారు, ఇది కరెక్ట్గా లేదు. ఇది అడిగాను, రెస్పాన్స్ లేదు. చెకింగ్ టీమ్ టుమారో అన్నాడు. షూర్ బ్రదర్ అన్న, థ్యాంక్ యూ అన్నాడు. ఇంకా రెస్పాన్స్ లేదు. ఇలా పెట్టేసాను, హై బ్రో, బిఫోర్ ఐ కన్ఫర్మ్ బల్క్ ఆర్డర్ ఐ నీడ్ టు నో, ఇస్ దిస్ ఫ్యాబ్రిక్ రియాక్టివ్ డై ఆర్ పిగ్మెంట్ డై, ఎనీ washer rough fastness report available, was it biowashed or not, I want to zero bleed quality only, even slight bleed is not acceptable for my brand, can you share a wash tested sampler dip or lab dip, థ్యాంక్స్. కలర్ చూస్తున్నారు కదా, ఇది ఎలాగుందో, లైట్గా బ్లీడ్ అయింది. బట్ నా బ్రాండ్కి ఇలాంటిది కూడా ఇవ్వలేను నేను. సో ఇంత పెద్ద మెసేజ్ పెట్టినా కానీ రెస్పాన్స్ ఏం లేదు. ఇంకా లైట్ తీసుకున్నా వదిలేసాను. ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే మైండ్లో ఆలోచన, నవ్వాలా ఏడవాలా కూడా నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత ఒకటే డైలాగ్ గుర్తొచ్చింది. ఇలా తిరిగి వెండర్ ఒకటే మాట అన్నాడు, ఏంటి బ్రో మీ ఆంధ్రలో కూడా ఇలాంటి చీటింగ్ జరుగుతాయా అని. అసలు ఇప్పుడు ఎవడు చీట్ చేశాడు నాకు అర్థం కాలేదు. వీడు చీట్ చేశాడా, వాడు చీట్ చేశాడా, నేను చీట్ అయ్యానా నాకు అర్థం కాలేదు. ఎందుకు మోసపోయాను, బాగా ఇరిటేషన్ వచ్చేసింది. వాడికి ఇంకా నేను ఒక మెసేజ్ పెట్టేశాను, పెద్ద మెసేజ్, బ్రో మీతో కమిట్మెంట్ ఉండాలంటే నాకు టీ షర్ట్స్ అన్ని క్వాలిటీ కావాలి, ఇవన్నీ కావాలని చెప్పేసి నేను పెద్ద మెసేజ్ పెట్టాను. రిప్లై అవ్వలేదు. సో నేను ఇంకా డిసైడ్ అయిపోయాను, ఓకే నేను మోసపోయాను, ఇంకా లైట్ తీసుకుందాం అని చెప్పేసి. నియర్ గా ఒక 15 days అయితే నాకు మైండ్ లో ఆలోచన ఇదే ఉంది. ఫస్ట్ టైమే మోసపోయాను, ఇంకా నేను ముందుకు వెళ్ళగలనా లేదని ఒక 15 days నేను అలాగే ఉండిపోయాను. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ కలిపి నాకు మోటివేట్ చేశారు, అలా జరుగుతూ ఉంటారా, ముందు వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఏమైంది, ఒక మంచి మ్యానుఫ్యాక్చర్ దొరకడంటే నాకు లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పి ఆలోచించుకుంటా అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాను.